సరే ఆ అమ్మాయి నువ్వు వద్దంటుంది ఏం చేయమంటావు? అమ్మాయి ఏం వద్దనట్లే ఈడే. వాడేమనట్లేదు. నువ్వు వద్దు, వాడు వద్దు, మూడోవాడిని అంటున్నాడు. ఇంకా చండాలంగా ఉంది కదా! మూడోవాడు వద్దు. నువ్వు వస్తే నాతో రా. ఈడితో వెళ్ళావా మీ ఇద్దరిని చంపేస్తా. ఆవిడ దగ్గర ఏముందని నువ్వు అడుగుతున్నావు? ఏముందనంటే ఇంకా చేసుకున్నాను కదా పెట్టుకుంటా అమ్మాయి. ఆయన చేసుకున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుకుని సావకూడదంటే ఇప్పుడు వాళ్ళు ఎవరి బుర్రలు పని చేయట్లే. మీ నాన్న తాగినట్టే వీళ్ళందరూ కూడా తాగుబోతోళ్ళు అయిపోతారు రాను. మాకు తాగుడు అలవాటు ఏం లేదు నాకు. అయ్యయ్యో. మీరు ఎట్టా చెప్తారు పోనీ మీ మామ దగ్గర పో, తాగుబోతోడు నేర్పిస్తాడు. అయిపోతారని అంటున్నావు. నువ్వు తాగుబోతాడు అయిపోడు అని అనట్లే. నీ తరపునే నేను మాట్లాడుతున్నా. అర్థమైందా? అమ్మా ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. నేను ఎవరు చేశాను? విను విను నువ్వు ఇంకా వినకుండా తుత్తు అనుకో. నీ వల్ల వాళ్ళిద్దరు ఏమో అయ్యారు చూడు, రోడ్డు మీద పడ్డారు ఇద్దరుని. ఏమీ వినకుండానే తుత్తు అంటావేంది? ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. అసలు ఈయన ఇక్కడే పడిపోయేటట్టున్నాడు ఏంటో బాబు. ఎవరు మొగుడు కాదు, ఎవరితో వెళ్తావు అనేది డిసైడ్ చేసుకో. మీ నాన్న మాత్రం దయచేసి అడగద్దు. అమ్మా ఇప్పుడు నువ్వు ఇక్కడ 6 months ఉన్నావు, అక్కడ 6 months ఉన్నావు. ఎవరు బాగా చూసుకున్నారు వాళ్ళిద్దరిలో? నేనే బాగా చూసుకున్నా. అరే ఉండోయ్, ఆవిడ ఒపీనియన్ కూడా నువ్వే చెప్పేస్తావా? చెప్పమ్మా. సెకండ్ అయినా మంచి చూసుకో. సెకండ్ అయినా ఏంటమ్మా, ఫస్ట్ అయినా సెకండ్ అయినా వినటానికి చండాలంగా ఉంది. సరే ఉన్నంతలో బెటర్. ఎవరో ఒకళ్ళు బాగా చూసుకున్నారనే మాట అయితే బయటకు వచ్చింది. నేను బాగా చూసినా నాతో వస్తావా? చెప్పండి నాన్న. నీకు నచ్చిన పని చేయమ్మా. నీ దాంట్లో అమ్మో ఉత్తమ వద్దు నాన్న, చేసిన చాలు నువ్వు. తల్లి. బాబోయ్, నీకు నచ్చిన పని అంటే జై. ఫస్ట్ అతను అసలు అలా తాగుతూ ఈ వేదిక మీదకే రాకూడదు అసలు. నీకు ఇంకా ఏదైనా చెప్పు, ఇంకా నీ మనసులో ఏముందో చెప్పు. నా మనసులో ఇంకేం లేదు, నన్ను క్షమించి తల్లి. నేను క్షమించాను నాన్న, ఎప్పుడు క్షమించాను. నీ జీవితం నీదేనమ్మా. ఇంకా నేను దాంట్లో తప్పు చేశాను. నీ జీవితానికి తప్పు చేయించాను. ఇంకా నువ్వే చేయండి నాన్న, ఫస్ట్ మీరు చేయండి. ఇంక క్షమించాను నాన్న, క్షమించాను. తాగుబోతండ్రి నువ్వు క్షమించి తల్లి. ఇంకేమన్నా శివప్రసాద్ గారు, ఆవిడ కాలు పట్టుకుని ఆవిడ ఆయుష్ తగ్గించద్దు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా మిమ్మల్ని క్షమించాలంటే కనుక ఈ చిక్కుముడి సమస్యల నుంచి మీ కూతుర్ని బయట వేయండి. ఏం చేద్దామో చెప్పండి, మాకైతే తెలియదు. నా కూతుర్ని ఎవరు శుభ్రంగా చూసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాదండి. అది ఎలా నిర్ణయిస్తారు? తూకం ఉందా మీ ఇంట్లో ఏమన్నా? మా కూతురు చెప్పిన దాని మీద ఆధారపడి ఉందండి. 15 లక్షలు ఏవి? ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, పిల్లకి రెండో పెళ్లి చేయకూడదని తెలియలా. 15 లక్షలు బాగా మింగేసి తినేసి తాగేసావు. మరి ఇప్పుడు ఫస్ట్ అతనికి 15 లక్షలు ఇవ్వాలి, అది ఇచ్చేస్తారా? అవి మరి నేను ఎక్కడ తేగలమా? ఈ ఆటో డ్రైవింగ్ చేసుకొని. ఇవ్వకపోతే నాకు అమ్మాయిని ఇచ్చేయండి. అదంతా మీరే పెద్దలు, మీరే నిర్ణయించమ్మా. నువ్వు పెళ్లి చేస్తావు, తాగి తొంగుంటావు, మేము ఏమొచ్చి ఆ అమ్మాయికి మొగుడిని డిసైడ్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరంతా? కళ్యాణ్ సార్, విన్నారు కదా వీళ్ళ వాదన. మీరేం చెప్తారు వీళ్ళ దీని గురించి? ఏం చెప్తాం మేడం, ఇక్కడే ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అనేది. బేసికలీ ఏంటంటే వీళ్ళిద్దరు ఇంత పౌరుషంగా మనోజ్ రమేష్ ఈ రోజు ఇద్దరు మాట్లాడుతున్నారంటే కనుక వాడు కలుపులో ఉండేటటువంటి మంట బాధ, తెలుగు తక్కువగా తీసుకున్నట్టు నిర్ణయాలు. మనోజ్ ఏమొచ్చి చాలా గుడ్డిగా ఎవరు నమ్మేటటువంటి విధంగా లేకుండా ఒక అమ్మాయి ఇంట్లో ఉండి ఉంటే కనుక ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా కరెక్ట్గా ఉంటుంది అనే బ్లైండ్ ఫెయిత్తో బయట చూసినటువంటి అమ్మాయిలతో ఈ అమ్మాయిని పోల్చుకుని సరేలే పోతే పోయింది, అతన్ని ఇందులోంచి బయట వేసిన వాళ్ళం అవుతామని ఇంకో ఉద్దేశంతో 15 లక్షలు ఇచ్చాడు. అది నమ్మశక్యంగా అనిపించట్లేదు. సరే ఇచ్చాడని అతను అంటున్నాడు, ఇచ్చాడని అతను ఒప్పుకుంటున్నాడు కాబట్టి అది ఫ్యాక్టే అని మనం నమ్ముదాం. ఆ బాధలో ఏంటంటే అతను ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడికి హెల్ప్ గురించి వచ్చినా కూడా ఈరోజు అతను ఇంత రఫ్గా మాట్లాడుతున్నాడు అంటే కనుక అన్ని విధాలుగా అతను మోసపోయాడు. ఈరోజు ఆఖరికి 15 లక్షలు పోయింది అనేటటువంటి అంశం వేరేగా ఉన్నా కూడా ఫోన్ చేస్తే వేరే మగాడు ఎత్తి నా భార్యకి నువ్వు ఫోన్ చేయటం ఏంట్రా అనేటటువంటి షాక్లోంచి ఇతను ఇంకా తేరుకోలేదు. దగ్గర జరిగి ఒక 5 నెలల క్రితం అయినా కూడా ఆ షాక్లోంచి ఇతను ఇంకా తేరుకోలేదు. అక్కడ రమేష్ విషయానికి వస్తే మేడం ఇట్స్ వెరీ క్లియర్. అతను కూడా ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ని క్యాష్ చేసుకుందాం, అతను వస్తున్నాడు. ఒక ఒక చిన్న వయసులో ఉండేటటువంటి ఆడపిల్ల మన వెనకాతలు ఉండేటటువంటి ఆస్తి చూసుకుని వస్తున్నాడు. నా వెనక ముందు ఎవరు లేరు, సరే మనము ముందుకెళ్దామని చెప్పి అక్కడ కూడా ఎటువంటి వాకప్ చేయకుండా ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా కూడా కేవలం ఏంటంటే కనుక వెనక ముందు చూడకుండా వాళ్ళ అవసరాల గురించి ముందుకెళ్ళటం వల్ల ఏర్పడినటువంటి చిక్కుముడి సమస్య. ఇంకా అందరికంటే అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ శివప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో, అంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళ మాట వినాలి అనేటటువంటిది ఎంతవరకు కరెక్టో
ఇటువంటి పరిస్థితుల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళుగా అసెస్మెంట్ చేసుకోవాలి అనేటటువంటిది కూడా అది ఇంపార్టెంట్. అంటే ఆడపిల్లలు అవనివ్వండి, మగపిల్లలు అవనివ్వండి, ఎంతో కొద్దో గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు మీరు. ఇక్కడ ఏంటంటే మా ఎదురుగుంటా ఒక స్టోరీ మాత్రమే విన్నాం. అంటే ఏంటి, ఇది 10% ఆఫ్ ద స్టోరీ. మీ ఇంట్లో మిగతా ఆడపిల్లలు అందరి స్టోరీలు వింటే కనుక ఇంకెంత పెద్ద కథ అవుతుందో. ఎంతమంది మగవాళ్ళు మీ ఇంట్లో బాధితులు ఉన్నారు, ఎంతమంది మగవాళ్ళని మొగుళ్ళ కింద తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోపెడుతున్నారో వినటానికే చాలా విచిత్రంగా, చండాలంగా ఉంది. కానీ ఈరోజు ఏమైంది అంటే కనుక ఎవరు భవిష్యత్తు పాడైంది? ఈరోజు శివప్రసాద్ గారి పరిస్థితి చూస్తుంటే కనుక తాగుడుకు బానిసయ్యి ఎన్ని ఆర్గన్స్ లోపల డ్యామేజ్ అయినాయో తెలియక, ఎప్పుడు అతను చనిపోతాడో అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో అతనితో పాటు మీరు అందరూ కూడా సై అంటే సై అనుకుంటూ, తందానా అంటే తందానా అనుకుంటూ అతను ఎంతమంది మగాళ్ళని చూపెడితే కనుక అంత మగాళ్ళని పెళ్లి చేసేసుకుని ముందుకెళ్ళిపోవటం అనేది చాలా విచిత్రంగా, హాస్యాస్పదంగా, ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆఖరికి ఏ పరిస్థితి వచ్చిందంటే అంజలి, ఈరోజు నాన్న తూలుతున్నాడు, నాన్న ఏ విధంగా సెంటిమెంటల్గా మిమ్మల్ని అందరినీ హిట్ చేస్తాడు అనేటటువంటిది లైవ్లో మాకు ఇప్పుడే కనిపించింది. అంటే చేయవలసినటువంటి తప్పులన్నీ చేసేస్తాడు, తినవలసినటువంటి డబ్బులన్నీ తినేస్తాడు, తాగవలసిందంతా తాగేస్తాడు. ఫైనల్గా ఏంటంటే, నా బంగారు తల్లి నీ చేయి పట్టుకుంటాను, నీ కాళ్ళు లేవి, నీ చేతులు లేవి, నన్ను క్షమించమ్మా అని చెప్పి మీ కాలమే పడిపోయేటప్పటికి అప్పటి వరకు కొద్దో గొప్ప అరిచినటువంటి నువ్వు మళ్ళీ మెత్తబడిపోయావు. అంటే ఇదే ఇమోషనల్ డ్రామా మీ ఇంట్లో నడుస్తుంది అన్నది నాకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా భవిష్యత్తు చూడవలసినటువంటి బాధ్యత నీదే కాదు, మీ ఇంట్లో ఉండేటటువంటి మిగతా అందరూ అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో అందరి మీద ఉంది. ఎందుకంటే మీరు లైవ్లో చూస్తున్నారు. నీ ఒక్కదాని జీవితం ఇలా జరిగిందంటే నాకు అనుభవం లేదు, ఆలోచన లేదు, తాగొచ్చిన నాన్న ఏం చెప్తే అది విన్నాను అనుకోవచ్చు. మీ సిస్టర్స్ కూడా మీ నాన్న వేసినటువంటి పన్నాగం, అతను తాగుడు బానిస అవటం వల్ల వాళ్ళని ఎలాగైతే ఒక ఏటీఎం మెషిన్ లాగా పెళ్ళిళ్ళు చేస్తూ వాడుకున్నాడో, ఆ ప్రక్రియ ఏదైతే మీ ఇంట్లో నడుస్తుందో, మీ సిస్టర్స్ యొక్క జీవితం ఎలా ఉందో అనేది నువ్వు చూసావు. చూసిన తర్వాత కూడా దాని నుంచి నువ్వు ఏ పాఠం నేర్చుకోకుండా ఈరోజు ఇతను వస్తే ఇతను, అతను వస్తే అతను అనేటటువంటిది ఈ విధంగా వాడేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్టు? ఏదైతే మా నాన్న చనిపోతాడేమో అనేటటువంటి బాధ నీలో ఉన్నదో, ఇటువంటి మగాళ్ళు భవిష్యత్తు ఏంటి? వాళ్ళిద్దరూ, ఇతను చదువుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, అతను ఎంతో కొంత ఆస్తిపరుడైనటువంటి ఇంకో మగాడు, వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోతే ఏంటి? వీళ్ళ భవిష్యత్తు ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదమ్మా. నిజంగా అంత కరిగిపోయేటటువంటి మనస్సు అయితే కనుక తండ్రి గురించి ఆలోచించే నువ్వు వీళ్ళిద్దరి గురించి కూడా ఆలోచించాలి కదా. అలా ఆలోచించట్లే. మళ్ళీ ఏమంటున్నావు, నాన్న నన్ను ఏం చేయమంటున్నావు అంటున్నా. అంత తాగినటువంటి మత్తులో అంత ఆలోచన ఉంటే కనుక మీ నాన్న ఇటువంటి పిచ్చి పనే చేసి ఉండేవాడు కాదు. అతన్ని మళ్ళీ సలహా అడగటం ఏంటి? కాబట్టి ఇక్కడ ఏంటంటే, నువ్వు కొద్దిగా తేరుకోవాలి, నీకు కొద్దిగా కనువిప్పు కలగాలి, నీకు ఒక ఆలోచన రావాలి. ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరు కరెక్టు, ఎవరు రాంగ్, ఎవరితో వెళ్దాం అనుకుంటున్నావు అనేటటువంటిది నువ్వు నిర్ణయం తీసుకోకపోతే, ఇతను ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇతనే నీ లీగలీ వెడ్డెడ్ హస్బెండ్, కానీ ఇతనితో నువ్వు సేఫా కాదా అన్నదన్నా నువ్వు చెప్పాలి. అతను నిన్న 6 నెలల పాటు నువ్వు అతని దగ్గర ఉన్నప్పుడు నిన్ను ఎలా ట్రీట్ చేశాడు అన్నదన్నా నువ్వు మాట్లాడాలి. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు, సిక్ అయ్యి ఎందుకు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు అన్నదో మాట్లాడాలి. ఏది మాట్లాడకుండా నువ్వు చెప్పినాన్న అంటే కనుక మీ నాన్న ఏం చెప్తాడు, అతనేం చూశాడు ఇక్కడ, మళ్ళీ ఇంకో తప్పుడు నిర్ణయం తీసుకోండి. సో నేను నీకు చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ ఈ జంక్చర్కి వచ్చిన తర్వాత, ఈ స్థితికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా నీ ఆలోచన ఏంటి, నీ అనుభవం ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి అనేటటువంటిది నువ్వు నిర్ణయం తీసుకో, నీకు తెలిసినంత నాలెడ్జ్లో, నీ అనుభవంలో. అంతేగాని ఇప్పటి వరకు వచ్చి ఇంత ప్రయాణం చేసిన తర్వాత దయచేసి మీ నాన్నను మాత్రం అడగద్దు. ఇప్పుడు ఇతను ఏంటంటే ఒక బాధలో మాట్లాడుతున్నాడు, అతను ఏమో వచ్చి నేనేంటి ఇక్కడి వరకు వచ్చి ఊబిలో కూరిపోయానని చెప్పి నరసింహ మాట్లాడుతున్నాడు. ఎవరికి న్యాయం చేద్దాం? మీ నాన్న అయితే 15 లక్షలు తిరిగి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. సో కాబట్టి ఏంటంటే, తండ్రి మాట శిరసా వహించాలి. తండ్రి బ్లాక్మెయిల్ చేస్తే కనుక బహుశా తండ్రి మాట వినకపోతే చచ్చిపోతాడు అనేటటువంటి భయం మీరు తీసేసేయండి. మీరు ఒప్పుకోకపోయినా మీ నాన్న తాగి ఎలాగ చచ్చిపోతాడు అనే పరిస్థితి మీ నాన్న వాలకం చూస్తే మాకు అర్థమవుతుంది. ఈ మాట నేను అనకూడదు, కానీ దయచేసి ఏంటంటే ఆ బ్లాక్మెయిల్లోకి ఇంకెళ్ళి మీ జీవితాలు సర్వనాశనం చేసుకోకండి. ఇదే నా విన్నపం. ఏది ఎలా తేలుతుంది అనేటటువంటిది లీగల్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రమ్య మేడం ఏం చెప్తారో విందాం. థ్యాంక్ యూ సార్. రమ్య మేడం, సో వీళ్ళ కేసులో మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.